Hey guys, welcome back to day 5 of AI Agents and Automation series in N10. ఈరోజు మనం బిల్డ్ చేయబోయే సొల్యూషన్ వచ్చేసి మల్టీ AI ఏజెంట్ ఈమెయిల్ అసిస్టెంట్ సిస్టమ్. మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా ఒక ఈమెయిల్ వస్తే చాలు కొత్తది, ఆ ఈమెయిల్ రీడ్ చేసి దానికి కావాల్సిన రెస్పాన్స్ అనేది జనరేట్ చేసి సెండ్ చేస్తుంది రిప్లైగా. ఇంకా అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేయగలదు. ఇది నార్మల్ AI ఏజెంట్ లాగే, కానీ మనం క్యాలెండర్ AI ఏజెంట్ ఉంటుందా అది మెయిన్ AI ఏజెంట్ కింద పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మెయిన్ ఏజెంట్ ఏదైనా టాస్క్ ఈ ఏజెంట్కి డెలిగేట్ చేస్తే ఆ టాస్క్ అనేది కంప్లీట్. ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, అసలు ఈ సొల్యూషన్ దేనికి యూజ్ అవుతుంది అనేది చూద్దాం. నెక్స్ట్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి డెమో చూద్దాం. అండ్ లాస్ట్లో మనం ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం డెవలప్మెంట్. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఫర్దర్ వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మాన్యువల్ ఈమెయిల్ ఓవర్లోడ్. అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఉంటాయి, స్మాల్ టు మీడియం సైజ్ కంపెనీస్. వాటిలో సేల్స్ టీమ్స్ ఉంటారా, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఇలాంటివి. వాళ్ళలో కొంతమంది స్టాఫ్ ఉంటారు సేల్స్ టీమ్స్లో, ఓన్లీ ఈమెయిల్కి రిప్లై ఇచ్చేవాళ్ళు మాన్యువల్గా. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు 3 to 4 hours స్పెండ్ చేస్తారు దీని మీద. అలా చూసుకుంటే వీక్కి 20 hours స్పెండ్ చేస్తారు. అంటే చాలా టైం అనేది స్పెండ్ చేస్తారు ఓన్లీ మాన్యువల్గా రిప్లై ఇవ్వడానికి ఇలా. కానీ మన ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే రిప్లై అనేది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో దే కెన్ ఫోకస్ ఆన్ క్లోజింగ్ మోర్ డీల్స్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేస్తుందంటే మన సొల్యూషన్ ఇక్కడ ఇప్పుడు నార్మల్గా వీళ్ళు 3 to 4 hours స్పెండ్ చేస్తారన్నాను, అది కరెక్టే. ఇంకా ఇప్పుడు ఎవరైనా సపోజ్ నేను క్లయింట్ వాళ్ళ టీమ్కి మెసేజ్ పెట్టాను సో అండ్ సో అని, వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇవ్వరు కదా, వాళ్ళు హ్యూమన్స్ కదా. అంటే వాళ్ళు మెసేజ్ చూడాలి, ఇంకా అప్పుడు రెస్పాండ్ ఇవ్వాలి కదా, టైం పడుతుంది కదా, టైం డిలే అని ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఏ ఏజెంట్ అనేది ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తుంది. సో ఇక్కడ టైం డిలే అనేది కిల్ అయిపోతుంది మన ఏ ఏజెంట్ సొల్యూషన్ యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి బై చేస్తారంటే ఎవరైతే ఫాస్ట్ రెస్పాండ్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి బై చేస్తారు. అంటే ఇప్పుడు నేను మీ కస్టమర్ని, మీరు బిజినెస్ ఓనర్ అనుకోండి, మీ సర్వీస్ నాకు కావాలి, దానికోసం నేను ఓన్లీ మీ ఒక్క సర్వీస్ చూడను కదా, వేరే వాళ్ళకి కూడా చూస్తాను కదా మీ కాంపిటేటర్స్. అప్పుడు మీకు ఒక్కరికి మెసేజ్ చేయను కదా, అందరికీ చేస్తాను కదా. వాళ్ళు ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి కదా తీసుకుంటాను మ్యాక్సిమం. సో రెస్పాన్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హై ఆపరేషనల్ కాస్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే మన టీం వర్క్ చేస్తున్నారో ఓన్లీ దీనిపైన వాళ్ళకి ఫ్రీగా చేయరు కదా, మనం మనీ అనేది వాళ్ళకి పే చేస్తారు కదా, చేస్తారు. అంటే వాళ్ళకి మనం మినిమం యావరేజ్ శాలరీ మంత్కి 20K అనుకున్న ఇయర్లీ చాలా ఎక్కువ వాళ్ళకి మనం స్పెండ్ చేస్తున్నాం ఓన్లీ ఆ పని చేయడానికి. సో అది కూడా కట్ చేయొచ్చు మన ఈమెయిల్ ఏఐ అసిస్టెంట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసి. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, మల్టీ AI ఏజెంట్ ఈమెయిల్ అసిస్టెంట్ సిస్టమ్. మన సిస్టమ్ ఏం చేస్తుందో ఆల్రెడీ చెప్పాను. ఏదైనా మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని రీడ్ చేసి అనలైజ్ చేసి అర్థం చేసుకొని దానికి కావాల్సిన రెస్పాన్స్ అనేది జనరేట్ చేసి రిప్లైగా సెండ్ చేస్తుంది. ఒకవేళ యూజర్ ఏదైనా మీటింగ్ బుక్ చేసుకోవాలంటే మీటింగ్ బుక్ చేస్తుంది. సో మనకి ఎవరైనా కస్టమర్ ఈమెయిల్కి మెసేజ్ పెడితే వాళ్ళ మీటింగ్ వరకు తీసుకొస్తుంది మన ఏ ఏజెంట్ అనేది. ఇప్పుడు ఈ సొల్యూషన్ మీలో చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ బిజినెసెస్కే యూజ్ అవుతుందని అనుకుంటారు. ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్ అయి ఉంటే ఈ సొల్యూషన్ మీకు చుట్టుపక్కల ఉన్న బిజినెసెస్ కూడా సెల్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, తర్వాత డెవలప్మెంట్ పార్ట్ సైడ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తానంటే నా జీమెయిల్ ఓపెన్ చేసి ఒక మెసేజ్ సెండ్ చేస్తాను ఆ మెయిల్కి. ఏదైతే మెయిల్ మనం N10 ఇంటిగ్రేట్ చేసామో జీమెయిల్ నోడు దానికి. చూడండి ఇక్కడ మోహన్ రావు అని ఇచ్చా, అంటే మెయిల్ అక్కడ ఇచ్చేసాను. వేరే మెయిల్ ఉంది నాకు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి లుకింగ్ టు ఇంప్లిమెంట్ ఏజెంట్స్ అండ్ ఇంటూ మై బిజినెస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ హాయ్ ఐఎమ్ మోహన్, I want to explore about your automation services. I want to implement a customer support agent. ఇలా సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇచ్చాక మనం ఎప్పుడైతే సెండ్ చేస్తామో అక్కడికి మెసేజ్ అనేది వస్తుంది N10కి. వచ్చాక మన వర్క్ ఫ్లో అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి ఎక్కడ ఇస్తున్నాను. సో ఇది సరిపోతుంది. సెండ్ పైన క్లిక్ చేస్తానా. ఇప్పుడు చూద్దాం.
చూడండి ఇక్కడ సెండ్‌లోకి వెళ్తే మనం ఏదైతే మెయిల్ సెండ్ చేసామో అది చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఎన్‌ఐటెన్ ఓపెన్ చేసి చూద్దాం. అక్కడ ఎగ్జిక్యూషన్స్‌లో చూద్దాం. ఇక్కడ రన్ అవ్వాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? 5:30 అయిందా? రన్ అవుతది. కాస్త టైం పడతది. ఎందుకంటే జీమెయిల్ అనేది ఉందా అది పోల్ టైమ్ ట్రిగ్గర్ అది. అంటే ఇన్‌స్టంట్ ట్రిగ్గర్ కాదు. 1 మినిట్ టైం తీసుకొని అది రన్ అవుతుంది. సో చూద్దాం కాస్త టైం పడతది. చూడండి మనది రన్ అవుతుంది. మనది రన్ అయ్యాక మనకి మెయిల్‌కి రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ రెస్పాన్స్ అనేది వచ్చింది. రెస్పాన్స్ ఫ్రమ్ ఏ సేల్స్ ఏజెంట్ అని. హాయ్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ Mofi. I'm glad to hear that you are interested in implementing a customer support agent for your business. Mofi AI, we specialize in developing customized AI solutions. మొత్తం ఇచ్చింది. ఇక్కడ మనం ఏమి ఇద్దాం? అక్కడ మీటింగ్కి అది అడుగుతుంది ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారని. ఎస్ ఐ హ్యావ్ టైం అని ఒకసారి ఇద్దాం. ఆ రోజు అది ఎప్పుడే అడిగింది. వుడ్ యూ అవైలబుల్ ఫర్ కాల్ సమ్ టైమ్ నెక్స్ట్ వీక్ అని అడిగింది. నెక్స్ట్ వీక్ ఐ హ్యావ్ సమ్ టైమ్ అని ఇద్దాం. నెక్స్ట్ మళ్ళీ మన వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 1 మినిట్ డిలే ఉంటుంది ఎందుకంటే ఇన్స్టెంట్ ట్రిగ్గర్ లేదు కదా. మనం SMTP అవి వాడితే ఇన్స్టెంట్గా ఉంటుంది వెబ్ హుక్ యూస్ చేస్తే. కాకపోతే మనం ఇక్కడ జీమెయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి కాస్త టైం డిలే అని ఉంటుంది. మనం అవుట్లుక్ ఇంకా బిజినెస్ డొమైన్ మెయిల్స్ ఉంటాయి కదా SMTP సర్వర్వి, అవి యూస్ చేస్తే ఫాస్ట్గానే అయిపోతుంది. చూడండి మనకి మళ్ళీ రెస్పాన్స్ అనేది వచ్చింది. హాయ్ మోహన్, గ్రేట్, ఐఎమ్ హ్యాపీ టు హియర్ యూ హ్యావ్ ఎ టైమ్ నెక్స్ట్ వీక్. వుడ్ యూ లైక్ టు షెడ్యూల్ ఏ అపాయింట్మెంట్ మండే 10 AM టు December 5th 10 AM to 10:30 ఇలా ఇచ్చింది. నేను ట్యూస్డే 3 నుంచి 3:30 వరకనే ఇస్తాను. ట్యూస్డే ఆఫ్టర్నూన్ వర్క్స్ ఫర్ మీ ఫ్రమ్ 3 to 3:30 సరిపోతుంది. PM సెండ్ చేస్తాను. నెక్స్ట్ అదేం చేస్తుంది? 3 to 3:30 PM ఏదైనా స్లాట్ అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది క్యాలెండర్ది. క్యాలెండర్ ఏ ఏజెంట్కి మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. అప్పుడు క్యాలెండర్ ఏ ఏజెంట్ దీన్ని అనలైజ్ చేసి చెక్ అవైలబిలిటీ టూల్ యూస్ చేసి ఆ స్లాట్ అవైలబుల్గా ఉందా లేదని చెక్ చేస్తుంది. ఒకవేళ స్లాట్ అనేది అవైలబుల్గా ఉంటే అప్పుడు నెక్స్ట్ మీటింగ్ అనేది బుక్ చేస్తుంది క్రియేట్ ఈవెంట్ టూల్ యూస్ చేసి. సో వెయిట్ చేద్దాం అసలు ఎలా తీసుకుంటుందో, రెస్పాన్స్ ఎలా ఇస్తుందని. వన్స్ అది అపాయింట్మెంట్ బుక్ చేస్తే క్యాలెండర్ కూడా ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం నిజంగా అపాయింట్మెంట్ బుక్ అయిందో లేదా అని. సక్సీడెడ్ మనకి ఒకసారి ఈమెయిల్ ఓపెన్ చేసి చూద్దాం మళ్ళీ. రెస్పాన్స్ ఫ్రమ్ ఏ సేల్స్ ఏజెంట్. అక్కడ సబ్జెక్ట్ కూడా మనం డైనమిక్ పెట్టవచ్చు. నేను నార్మల్గా పెట్టాను అది. ట్యూస్డే December 16th ఫ్రమ్ 3 PM అపాయింట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా షెడ్యూల్ అయినది అని వచ్చింది. ఒకసారి ఇక్కడ క్యాలెండర్ టూల్ యూస్ చేసి నిజంగా చేసిందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం ఎగ్జిక్యూషన్లో. సో ఎగ్జిక్యూషన్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ లోడ్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను యూస్ చేస్తుంది N8 వర్జన్ 2 కాబట్టి ఇలా ఉంది. మొత్తం UI చేంజ్ అయింది. మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో తెలియదంటే చెప్పండి, ఒక షార్ట్ వీడియో చేద్దాం యూట్యూబ్ ఛానల్లో. చూడండి అక్కడ క్రియేట్ ఈవెంట్ యూస్ చేసింది. ఇప్పుడు గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. గూగుల్ క్యాలెండర్లోకి వెళ్ళి చూద్దాం మీటింగ్ బుక్ అయిందో లేదో అని. చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు మెయిల్ అయితే రాలేదు. ఒకసారి గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది వాట్ హ్యాపెండ్ అని. చూడండి ఇక్కడ 16th December ట్యూస్డే 3 PMకి మీటింగ్ అనేది షెడ్యూల్ చేసింది ఒకటి. ఓపెన్ చేసి చూద్దాం. మెయిల్ చూడండి అక్కడ నా నేమ్ వచ్చింది. అండ్ నేను ఏదైతే మెయిల్తో అంటే ఎవరైతే కస్టమరు దాంతో మీటింగ్ బుక్ చేసుకోవాలని అడిగారో వాళ్ళ మెయిల్తో మీటింగ్ అనేది బుక్ చేసింది. అంటే ఇక్కడ నా మెయిల్తో చేశాను. ఇప్పటి వరకు చూసాం కదా ఇది ఎలా వర్క్ అవుతుంది ఇదంతా. ఇప్పుడు వచ్చేసి ఎలా బిల్ చేయాలో చూద్దాం దీన్ని. నేను సేమ్ వర్క్ఫ్లోలో బిల్ చేస్తాను, మీరు కొత్త వర్క్ఫ్లో తీసుకోండి. ట్రిగర్ వచ్చేసి మనం ఏం పెట్టాం, ఇక్కడ జీమెయిల్ ట్రిగర్ పెట్టాం. దానికోసం జీమెయిల్ ట్రిగర్ నోట్ తీసుకోవాలి. మనం జీమెయిల్లోకి వెళ్తే ఇక్కడ కింద ఉంటుంది ట్రిగర్స్లో
ఆన్ మెసేజ్ రిసీవ్డ్ అని ఆ ట్రిగ్గర్ నోట్ తీసుకోవాలి. మనం ట్రిగ్గర్ నోట్ తీసుకుంటామా, తీసుకున్నాక ఇక్కడ మన జీమెయిల్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేయాలి? డైరెక్ట్ సైన్ ఇన్ విత్ గూగుల్ చేస్తూ కాన్ఫిగరేషన్ చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ మనం మనకి గూగుల్ షీట్స్కి ఎలా యాడ్ చేయాలో మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సేమ్ అలానే యాడ్ చేయాలి. ఇది కూడా అయిపోయాక మన అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఉంటుంది, ఎవ్రీ మినిట్ పెట్టుకోండి. ఇక్కడ ఈవెంట్ మెసేజ్ రిసీవ్, ఇక్కడ ఫిల్టర్ పెట్టుకోండి మీకు కావాలంటే. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఒక పర్టికులర్ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చినప్పుడే మీ ఏజెంట్ వర్క్ అవ్వాలి, మిగతా వాళ్ళతో వచ్చినప్పుడు వర్క్ అవ్వకూడదు అనేటప్పుడు ఇక్కడ యాడ్ ఫిల్టర్లో సెంటర్లో ఎవరైతే పర్సన్ ఈమెయిల్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు మన సొల్యూషన్ వర్క్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళ ఈమెయిల్ అనేది పెట్టేయాలి. ఇక్కడ నేను వచ్చేసి ఫిల్టర్ పెడతాను, ఎందుకంటే ఇప్పుడు అన్నీ వచ్చేస్తే అంటే ఇది పర్సనల్ మెయిల్ కదా, చాలా మెయిల్స్ వస్తాయి. సో అందుకే gmail.com చూడండి ఫిల్టర్ పెట్టాను. అంటే ఓన్లీ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిన మెసేజెస్కి మన వర్క్ ఫ్లో అనేది ట్రిగర్ అయ్యి రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఒకసారి మీరు అలా ఫిల్టర్ పెట్టాక ఒకసారి రన్ చేయండి, లేదా ఫిల్టర్ పెట్టకుండా రన్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఏదైతే లాస్ట్ ఈవెంట్ మెయిల్ వచ్చిందో అది వస్తుంది. మనకి ఇందాక మెయిల్ ఏంటి, అపాయింట్మెంట్ బుక్ అయిందని కదా, చూడండి అది వచ్చింది ఇక్కడికి. ఒకసారి ఇంకోసారి రన్ చేద్దాం. టెంప్టెడ్ టు సేవ్ ఆఫ్ పబ్లిష్ చేద్దాం. సో కొత్త వర్క్లో ఓపెన్ చేయండి, వర్క్ ఫ్లోలో అవ్వట్లేదు అనుకుంటా, మీరు కంటిన్యూ చేయండి. నేను కొత్త వర్క్ ఫ్లోలో బిల్ చేస్తా. డూప్లికేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, జీమెయిల్ ట్రిగ్గర్ తీసుకోవాలి. సో జీమెయిల్ ట్రిగ్గర్ తీసుకోండి. తీసుకున్నాక ఇందాక చెప్పినట్టు చేసేయండి. మొత్తం చేసాక ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే లేటెస్ట్ మెసేజ్ వచ్చిందో అది ఇక్కడికి వచ్చేస్తుంది మన అన్నిటిలోకి. ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ మెసేజ్ వచ్చిన మెసేజ్ ఐడి అవన్నీ వస్తాయి మనకి. ఆ మెసేజ్ ఫీల్డ్ అంటే ఏ మెసేజ్ పంపించారో అది ఏం రాదు. దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ జీమెయిల్ది ఇంకో నోడ్ ఉంటుంది, జీమెయిల్ది వేరే యాక్షన్ నోడ్ ఉంటుంది, గెట్ ఏ మెసేజ్ అని. అది తీసుకోవాలి మనం. గెట్ ఏ మెసేజ్ ఉంటుందా అది తీసుకోవాలి. అది తీసుకున్నాక ఇక్కడ మెసేజ్ ఐడి ఇక్కడ వస్తుంది ప్రీవియస్ నోడ్లో, అది పెట్టేయాలి. చూడండి ఇక్కడ మెసేజ్ ఐడి ఉందా, అది పెట్టేస్తా. పెట్టేశాక ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆ మెసేజ్లో ఏదైతే ఇన్ఫో ఉందో అది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రమ్ అవర్, ఇక్కడ నేను ఇక్కడ ఫిల్టర్ పెట్టలేదు కదా, సో వేరే చూపిస్తుంది. ఫిల్టర్ పెడదాం. ఇక్కడ జ్ఞానవర్ణన గురించి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తుంది మనకి. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే ఏజెంట్ నోట్ తీసుకుందాం. ఏజెంట్ ఏజెంట్ నోడ్కి ఏం చేయాలి, మనం ఒక చార్ట్ మోడల్ కనెక్ట్ చేద్దాం. మన చార్ట్ మోడల్ వచ్చేసి జెమినీ చేద్దాం, ఎందుకంటే ఫ్రీ కదా ఏపీఐకి, ఇంకా బాగానే వర్క్ అవుతుంది. జెమినీ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలి, గూగుల్ ఏ స్టూడియో అని మనం సెర్చ్ చేయాలి. మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పా. గూగుల్ ఏ స్టూడియో
ఏపీఐకి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళ కోసం గూగుల్ ఏఐ స్టూడియో అని సెర్చ్ చేశాక ఇక్కడ ఏపీఐకి ఉంటుందా దాంట్లోకి వెళ్ళాలి. ఆ సైట్ ఉందా దాంట్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి రైట్ సైడ్లో క్రియేట్ అన్ ఏపీఐకి అని ఉంటుంది. క్రియేట్ ఏపీఐకి అని దానిపైన సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాక ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ప్రాజెక్ట్స్ లేకపోతే క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేను సెలెక్ట్ చేస్తున్నా. కీ నేమ్ ఇచ్చేయాలి. కీ నేమ్ ఇచ్చేసి క్రియేట్ కీ పైన క్లిక్ చేస్తే మన కీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్నాక N8Nలోకి వచ్చేయాలి. అక్కడ ఫస్ట్ ఇది లోడ్ అవనివ్వండి చూద్దాం. కీ మన కీ అనేది క్రియేట్ అవుతుంది కదా. కీ క్రియేట్ అయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడ కాపీ చేసుకోవాలి. మనం కాపీ చేశాక ఇక్కడ N8N ఉన్నదా మన వర్క్ఫ్లో, కొత్త వర్క్ఫ్లో దాంట్లోకి వచ్చేయాలి. వచ్చేసాక అక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ క్రెడెన్షియల్ అని ఉందా, ఇక్కడ మనం కొత్త క్రెడెన్షియల్స్ అనేవి యాడ్ చేయాలి. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అని క్లిక్ చేసి ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇలా ఓపెన్ అయిందా. ఇక్కడ మనం ఏపీఐకి దగ్గర ఏదైతే ఏపీఐకి కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయాలి అంతే. ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ మెమరీ వచ్చేసి మనం ఏం పెడతాం, సింపుల్ మెమరీ పెడతాం. సింపుల్ మెమరీకి ఇక్కడ సెషన్ ఐడి అనేది ఉంటుంది. అంటే ఫ్యూచర్ మెసేజెస్ అన్నీ అది గుర్తుపెట్టుకోవాలి కదా. ఇక్కడ మనకి ప్రతి యూజర్కి ఏం మారుతుంది, మెయిల్ మారుతుంది కదా. కాబట్టి ఇది పెట్టేద్దాం మనం యూనిక్ ఐడిగా. ఇక్కడ కాంటాక్ట్ ఉందో మీరు 10 పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ టూల్ దగ్గర మనం ఏం పెడతాం, ఒక ఏ ఏజెంట్ దీనికి టూల్గా పెడతాం. చూడండి ఇక్కడ మన అసలైన వర్క్ఫ్లోలోకి వస్తే ఇక్కడ చూడండి, ఒక ఏ ఏజెంట్ కింద ఇంకొక ఏ ఏజెంట్, కాబట్టి ఇది మల్టీ ఏజెంట్ సిస్టమ్. సో ఇప్పుడు మనం వేరే ఏజెంట్ తీసుకోవాలి టూల్గా. అంటే టూల్ ఏ ఏజెంట్ వేరు, మెయిన్ ఏ ఏజెంట్ వేరు. ఇక్కడ ఏ ఏజెంట్ని సెర్చ్ చేయాలి. ఏ ఏజెంట్ టూల్ అని వచ్చిందా దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఇప్పుడు మళ్ళీ మన ఏ ఏజెంట్కి ఏం పెట్టాలి, మనం చార్ట్ మోడల్ పెట్టాలి. కొత్తది తీసుకోవాల్సిన పని లేదు. దీన్ని కనెక్ట్ చేసేయండి. మెమరీ పెట్టాలి, దీన్ని కనెక్ట్ చేసేయండి. ఈ రెండు అయిపోయా చూడండి. ఇక్కడ మెమరీ దానికే చేసాం, ఇది దానికే చేసాం. ఇప్పుడు మన సబ్ ఏజెంట్ అసలు ఏం చేస్తుంది, క్యాలెండర్ రిలేటెడ్ అన్నీ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి దీనికి మనం క్యాలెండర్ టూల్స్ అనేవి కనెక్ట్ చేసేయాలి. సో ఇక్కడ టూల్స్లో గూగుల్ క్యాలెండర్ అని సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయి గూగుల్ క్యాలెండర్ టూల్స్. వాటిలో క్రియేట్ ఈవెంట్ అనే ఒక టూల్ ఉంటుంది, అది కనెక్ట్ చేయాలి. సేమ్ మనం దాన్ని డూప్లికేట్ తీసుకోండి. వేరే గూగుల్ క్యాలెండర్ కూడా మనం కనెక్ట్ చేయాలి కాబట్టి గూగుల్ క్యాలెండర్ది క్రియేట్ ఈవెంట్ అని తీసుకున్నామా, తర్వాత డూప్లికేట్ చేసేయాలి. దాన్ని డూప్లికేట్ చేసి వేరేది తీసుకోవాలి. వేరేది తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ఒకటి చెక్ అవైలబిలిటీ పెట్టుకోవాలి, ఇంకోటి ఏమి క్రియేట్ ఈవెంట్ పెట్టుకోవాలి. అది క్రియేట్ ఈవెంట్ ఉందా, ఇది చెక్ అవైలబిలిటీ పెట్టాను. ఇక్కడ క్యాలెండర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి మన ఈమెయిల్ది. ఇక్కడ స్టార్ట్ టైం ఇంకా ఎండ్ టైం ఉంటాయా, రెండు ఆటో డిఫైన్ పెట్టేయాలి. ఇంకా ఇక్కడ క్రియేటివ్ ఈవెంట్ ఉందా, దాంట్లో కూడా మనం క్యాలెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక స్టార్ట్ టైం ఇంకా ఎండ్ టైం ఆటోమేటిక్గా డిఫైన్ చేసుకునేటట్టు పెట్టేయాలి. సో ఇదంతా అయ్యింది. ఇప్పుడు మనం ప్రాంప్టింగ్ పార్ట్. ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మల్టీ ఏజెంట్ సిస్టమ్స్లో. సో మనం ఆల్రెడీ టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో ప్రాంప్ట్ ఉంటుంది, అది మీరు పెట్టేయచ్చు. కానీ మీరు ఓన్గా చేయాలంటే ఏం చేయాలి, ప్రాంప్ట్. దానికోసం క్లౌడ్ డెస్క్టాప్ లేదా క్లౌడ్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో ఓపెన్ చేసి మీరు అసలు ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నారు,
ఒక సింపుల్ న్యాచురల్ లాంగ్వేజ్లో దానికి ఇచ్చేయండి. దానికి ఒక సిస్టమ్ ప్రాంప్ట్ అడగండి. అదే ఒక ప్రాంప్ట్ ఇస్తుంది మీకు. చూడండి ఇక్కడ మన స్క్రీన్ పైన ఇంత లోడ్ అవుతుంది. చూడండి, నేను సింపుల్ లాంగ్వేజ్లో give me a system prompt that I am building a multi-agent system like the main agent has a sub agent as a tool that is called calendar agent. The main agent is the email agent. మొత్తం సింపుల్ న్యాచురల్ లాంగ్వేజ్లో ఇచ్చాను. అది ఏమేమి చేయాలి ఇచ్చాను. ఇదంతా నార్మల్గా ఇచ్చాను. నాకేం కావాలి అదంతా చూడండి. అదొక సిస్టమ్ ప్రాంప్ట్ రెడీ చేసింది. అది కాపీ చేశాను. ఇక్కడ మన వర్క్ ఫ్లో ఉంటుందో వర్క్ ఫ్లోలో పేస్ట్ చేశాను. చూడండి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ సిస్టమ్ మెసేజ్ ఉంటుందా, ఇక్కడ ఆ సిస్టమ్ మెసేజ్లు పెట్టేసా. అది సేమ్ అదే మనం కాపీ చేయాలి. అక్కడికి కొత్త వర్క్ కూడా ఇది కాపీ చేసి పెట్టేస్తాను నేను. మీరు సేమ్ క్లౌడ్ మీకు ఇస్తుందా, అది కాపీ చేసేయండి. ఇక్కడ మన ఏజెంట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు సిస్టమ్ మెసేజ్ అని ఉంటుంది కదా కింద. ఓపెన్ చేశాక మనకి సిస్టమ్ మెసేజ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటుందా, దాని పైన క్లిక్ చేస్తే ఇక్కడ సిస్టమ్ మెసేజ్ ఉంది, ఇక్కడ పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ మెసేజ్ డిఫరెంట్ బిలో పెట్టుకోవాలి. సేమ్ దాన్ని యూజర్ మెసేజ్ అడగండి. సిస్టమ్ మెసేజ్ ఇచ్చింది, యూజర్ మెసేజ్ కూడా వస్తుంది. చూడండి ఇక్కడ యూజర్ మెసేజ్ ఇచ్చింది. నేను కాపీ చేస్తాను, ఇక్కడ పెట్టేస్తా. కాకపోతే మన యూజర్ మెసేజ్లో కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం కదా, ఏమేమి ఇస్తాం ఇక్కడ. సెండర్ ఈమెయిల్ ఫ్రమ్, సెండర్ ఈమెయిల్ ఎక్కడ వస్తుంది, ఫ్రమ్. సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏదైతే మెసేజ్ సెండ్ చేస్తారో అది మనకు పైన ఉంటుంది స్నిప్పెట్లో. ఆ 3 పెట్టేస్తాను అంతే. మన ఏజెంట్ అనేది రెడీ అయిపోయింది మెయిన్ది. ఇప్పుడు మనం క్యాలెండర్ ఏజెంట్ ఇది కూడా ఇచ్చింది. నేను చెప్పాను క్యాలెండర్ ఏజెంట్ కూడా ప్రాంప్ట్ కావాలని. సో దాని ప్రాంప్ట్ కూడా ఇచ్చింది. మనం ఇక్కడ ఏదైతే స్టార్టింగ్లో కాంటెక్స్ట్ అనేది ఇచ్చామో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, సేమ్ అలానే ఇప్పుడు మన ఏజెంట్కి ఏం చేసామో సబ్ ఏజెంట్ కూడా అదే చేద్దాం. సో మనం సబ్ ఏజెంట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ యూజర్ మెసేజ్ ఉంటుంది. యూజర్ మెసేజ్ అనేది ఇన్పుట్ కదా, కాబట్టి దీన్ని ఎప్పుడు ఆటో డిఫైన్ పెట్టుకోవాలి. ఇక్కడ సిస్టమ్ మెసేజ్లోనే మనం పెట్టాలి. సిస్టమ్ మెసేజ్లో మనం పెట్టేసాం అంతే. నెక్స్ట్ మనం ఏం చేయాలి, అంత అయిపోయాక రెస్పాన్స్ అనేది యూజర్కి సెండ్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ జీమెయిల్ తీసుకోవాలి. జీమెయిల్ తీసుకున్నాక ఇక్కడ రిప్లై అని ఉంటుంది, రిప్లై టు ఏ మెసేజ్ అని, అది సెలెక్ట్ చేయాలి మనం. ఇక్కడ రిప్లై టు ఏ మెసేజ్ ఉందా, అది సెలెక్ట్ చేయాలి మనం. ఇక్కడ మనం ఏం పెట్టాలి, మెసేజ్ ఐడి పెట్టాలి. అంటే ఆ పర్టికులర్ మెసేజ్ ఐడికి మనం రిప్లై ఇచ్చేటట్టు అనమాట. ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మెసేజ్లో మనకి ఏ ఏజెంట్ రెస్పాన్స్ వస్తుందో అది పెట్టేయాలి. మనం రన్ చేస్తే మనకి ఏ ఏజెంట్ రెస్పాన్స్ వస్తుంది, అప్పుడు మనం అది డ్రాగ్ చేసి పెట్టేయచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, JSON.output అని, సో అది పెట్టేస్తాను. ఇది పెట్టేశాక అంతే, మన వర్క్ ఫ్లో అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం రన్ అవుతుంది. నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి అంతా రన్ అయింది. మనకి రెస్పాన్స్ కూడా ఈమెయిల్కి వస్తుంది. సరే ఈమెయిల్కి వచ్చిన రెస్పాన్స్ కూడా చూసేద్దాం. సో మన ఈమెయిల్ అనేది ఓపెన్ చేద్దాం.
మన ఈమెయిల్ అనేది వేరేది, అది లాగిన్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి మెయిల్ అనేది వచ్చింది. సార్ మెయిల్ ఓపెన్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. అపాయింట్మెంట్ బుకింగ్ అని వచ్చింది, ఎందుకంటే మనం ప్రీవియస్ది ఏదైతే డేటా పిన్ అయి ఉందో దాన్ని కూడా చేసాం కాబట్టి. చూడండి ఇక్కడ అపాయింట్మెంట్ సక్సెస్ఫుల్గా బుక్ అయిందని వచ్చింది. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మన వర్క్లో ఏ మెసేజ్ ఉందో. మన జీమెయిల్ నోడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ మనకి వర్క్ఫ్లోలో ఏ మెసేజ్ చూపిస్తుందో. చూడండి ఇక్కడ సేమ్ మెసేజ్ చూపిస్తుంది మనకి మెయిల్కి ఏదో వచ్చి. సో అంతే గైస్, ఈ వీడియోకి మన సిస్టమ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో బాయ్ బాయ్.